Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది నేను ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందండి, లేకపోతే వ్యాపారం కలిసి వస్తుందా, ఉద్యోగం కలిసి వస్తుందా, ఉద్యోగం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది, లేకపోతే వ్యాపారం చేస్తే ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటుంది అని అందరినీ అడుగుతూ ఉంటారు, జ్యోతిష్యులను అడుగుతూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయన్నమాట. ఈ ఫీల్డ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి, కొంతమందికి ఫారిన్ వెళ్ళాలని ఉంటుంది, కొంతమందికి గవర్నమెంట్ సెక్టార్లో ఉండాలని ఉంటుంది. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్డ్స్లో కొంతమంది వాళ్ళు బాగా చదివితే ఐఏఎస్ కానీ, ఎంఆర్ఓలు, లేకపోతే ఇంకా పెద్ద పోస్టులు, అసిస్టెంట్ కలెక్టర్లు ఇలాంటివి ఆశిస్తూ ఉంటారు. కొంచెం చదువు తక్కువ వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లోనే కొంచెం చిన్న చిన్న పోస్టులు ఆశిస్తూ ఉంటారు. కొంతమంది ఉపాధ్యాయ వృత్తులు కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఇలా ఉపాధ్యాయ వృత్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, ఇది గవర్నమెంట్ సెక్టార్లో. అలాగే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లోనే స్కూల్ పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టడం కానీ, ఆ బిజినెస్లో ఎదగడం ఇలా చూస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం వ్యాపారం రెండూ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది వ్యాపారం పిచ్చి విపరీతంగా ఉంటుంది, ఆ వ్యాపారం పిచ్చితోనే ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారనమాట. వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయో అది ఉద్యోగం చేయడం రావడమో, లేకపోతే ఏదైనా స్థలం రావడం వలన కలిసి వచ్చిన డబ్బంతా అనేక వ్యాపారాలు చేసి అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తర్వాత అనుభవించిన జీవితం అంతా ఒకటైతే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న జీవితం అనేది ఒకటనమాట. ఆ జీవితంకి ఈ జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఇంకేంటంటే చచ్చిన పాములాగా ఇంకా డబ్బులు అయిపోయి మొత్తం అన్నీ అయిపోయి ఇక ఆ 5,000కో 10,000కో ఉద్యోగం చేస్తూ అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దీనికి కారణం కూడా మన జాతకంలో మనం చేసే వ్యాపారాలు కరెక్ట్గా మనకు సెట్ అవుతాయా లేదో తెలియకే ఈ పరిస్థితులన్నీ వస్తాయన్నమాట. తప్పకుండా 100కు 100% జాతకం అనేది నిజం. కానీ దానికి చాలామంది మీకు ఇది పనిచేయదు, ఇది పనిచేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఒకవేళ నాకు ఇదే కావాలంటే ఏం చేస్తే అది కలిసి వస్తుందో చెప్పేవాడు లేరనమాట. మీకు ఇది పనిచేయదు, లేకపోతే ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఇలా చెప్పేయడమే. అంటే రాతను మార్చలేము అనేది అందరి అభిప్రాయం, నేను కూడా అదే చెప్తాను. కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా రాతకు ముడిపెట్టడం కరెక్ట్ కాదనమాట. కొన్ని ఆశలు ఉంటాయి మనకి, ఇందులోనే వెళ్ళాలని ఉంటుంది. అలాంటప్పుడు జ్యోతిష్యంలో కొన్ని పరిహారాలు చేసుకోవడం, కొన్ని శాంతి పూజలు చేసుకోవడం ద్వారా మనం అనుకున్న గోల్స్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది అయితే ఇంటి దగ్గరే చిన్న ఇలా హౌస్ వైఫ్లు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుని భర్తకి చేదోడుగా వాదోడుగా ఉండాలనుకుంటారు. వాళ్ళందరికీ కూడా అవి కలిసి వస్తాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది? అది జాతకాన్ని విశ్లేషించి ఎలా చూడాలి? మీ జాతకంలో ఏ గ్రహంగా బలంగా ఉంటే ఎలాంటి వృత్తులు మీకు కలిసి వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక కేతు గ్రహం జాతక చక్రంలో ఏ వృత్తి ఉద్యోగాలకి కారకత్వం వహిస్తాడు అనే విషయానికి కనుక వస్తే, ఒకవేళ మీ కేతువు 10వ స్థానం కర్మస్థానంలో ఉన్నా, లేదా కేతు దృష్టి అనేది 10వ స్థానం మీద ఉన్నా, అలాగే 2, 11 స్థానాలు కూడా మనకి కొంతవరకు డబ్బులు అలాగే లాభాలు సూచిస్తాయి. కాబట్టి ఈ స్థానాల్లో కేతు ఉన్న, కేతు దృష్టి 2, 11 స్థానాల మీద ఉన్న ఎక్కువ శాతం కేతువుకు సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేతు అంటే వైరాగ్యం, కేతు అంటే ఏదో ఇహలోక పరలోకాలు ఉన్నాయంటారు కదా, వాటి మీద ధ్యాస. బతుకున్నప్పుడు ఇక్కడ ఉన్న అన్నీ తినకుండా పోయినాక మాత్రం స్వర్గానికి వెళ్ళాలో లేకపోతే ఇహలోకానికి వెళ్ళాలో అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ శాతం ధ్యానాలు, మెడిటేషన్లు, పచ్చి కూరగాయలు తినడం, అన్నీ కూడా హెల్త్ టిప్స్ పాటించడం, నాన్ వెజ్ జోలికి వెళ్ళరు, నాన్ వెజ్ చాలా తక్కువ తింటూ ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగాలు కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే అక్కడ
అస్సలు సౌండ్లు రాకూడదు, అక్కడ వైలెన్స్ అనేది ఉండకూడదు, అంతా ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి వృత్తి ఉద్యోగాలు అంటే వీళ్ళకి ఇష్టం. అది జరిగినా జరగకపోయినా సరే, ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా చదువుకుంటారు, అన్నీ జరుగుతాయి, తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవుతారు. సడన్గా వీళ్ళ దృష్టి మొత్తం కూడా ఇలాంటి వాటి వైపు వెళ్ళిపోవాలనిపిస్తుంది అనమాట. జాగ్రత్తగా పెళ్ళిళ్ళు పెటాకులు ఏమీ లేకుండా ఏదో ఒక స్వామీజీ ఆశ్రమంలోకి, ఆ స్వామి వివేకానంద, దీన్ని ఎగతాలు చేయటం కాదు, క్షమించాలి, వాళ్ళకి ఇలా ఉంటుంది అనమాట. స్వామి వివేకానందకు సంబంధించిన కొన్ని మిషనరీలు ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న రమణ మహర్షి ఆశ్రమం, ఇలాంటి చోట అనమాట. ఇక వాళ్ళకి ఏంటంటే కామ మోహ ఇవి ఉంటాయి కదా, వీటి మీద ఏవి ఆశ ఉండదు. జీవితంలో వాళ్ళకంతా కూడా ప్రశాంతత కావాలి, భగవంతుడి మీద భక్తి ఎక్కువగా ఉంటుంది, ఆయన దయ కావాలి. పోయినాక మాత్రం పరలోకం లేకపోతే స్వర్గం ఈ పదాలు ఉంటాయి కదా, అలాంటివి కావాలన్నమాట వాళ్ళకి. వాటి మీదే దృష్టి ఉంటుంది. అందరికీ అయ్యే చెప్తారు. ఒకవేళ సంసారంలో ఉన్న వీళ్ళు స్వామీజీలు అనమాట, అలా ఉంటారనమాట. ఎక్కువ శాతం మనకి వీళ్ళు యోగా గురువులు గాను, లేకపోతే ధ్యానాలు నేర్పించడం కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఏదైనా సరే మనకి ఏదో క్యాన్సర్ ఉన్నా లేకపోతే ఏ రోగం ఉన్నా సరే ధ్యానం చేస్తే తగ్గిపోతుంది, ఇలా చేస్తే తగ్గిపోతుంది, ఈ మెడిటేషన్ చేసుకుంటే తగ్గిపోతుంది. ప్రాణిక్ హీలింగ్లు కొత్తగా వచ్చినవి, అవి కూడా మంచివే, నేను దేన్ని ఎగతాలు చేయట్లేదు, చెప్తున్నాను. ఇలాంటివన్నిటి మీద కూడా అంటే అది కంటికి కనపడదు అనమాట. ధ్యానం చేస్తే అంటే పైనుంచి మనకి కొంత ఎనర్జీ వస్తుంది అని చెప్తారు, అది మనకు కనిపించదు. కంటికి కనపడని ఒక కొన్ని విషయాల మీద ధ్యాస ఉంటుందన్నమాట. వాళ్ళ చేతితో ఇలా హీల్ చేస్తూ ఉంటే మనకి ఆ హీలింగ్ జరిగి తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ కేతు ప్రభావం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళే బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్తగా ప్రాణిక్ హీలింగ్ క్లినిక్స్ అంటారనమాట. ఇలాంటివి నెలకొల్పే వాళ్ళందరూ కూడా కేతువుకు సంబంధించిన వాళ్ళే. ఆస్తిపాస్తులు వీళ్ళు ఒకవేళ ఉన్న ఇంట్లో జన్మించినా సరే వీళ్ళకి వాటి మీద మోజే ఉండదు. ఆ వ్యాపారాలు పట్టించుకోవడం కానీ, లేకపోతే ఏదైనా పెళ్లి చేసుకుని పిల్లలకి అందం కానీ ఏ ఉండదు. వాళ్ళకి బాగా ఆస్తులు ఉంటే ఎక్కడో చోట ఒక చిన్న గుడి, ఎక్కడో చోట కూడా కాదు, చుట్టూ చెట్లు, పక్షులు అరవడం, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఏదైనా 1 ఎకరం పొలమో ఏదో కొనుక్కుని అవి చేసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక దశ అంతర్దశల్లో ఆ కేతువు కుజుడితోనో ఫైర్ ఉన్న రవితోనో ఇలా కలిస్తే మాత్రం వీళ్ళు ఆధ్యాత్మికతతో పాటు రాజకీయ రంగంలోకి, సేవా రంగంలోకి వచ్చి ఆ సేవ చేయడం అనమాట. కొన్ని ఆశ్రమాలు నెలకొల్పడం, పిల్లలకి, అందులకి, పిల్లలకి, వృద్ధులకి, వీళ్ళకి సంబంధించిన ఆశ్రమాలు నెలకొల్పడం, వాళ్ళకి సేవ చేయడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ శాతం స్వామీజీల కింద వాళ్ళకి సంబంధించిన విషయాలు ఆర్గనైజ్ చేయడం, వాళ్ళని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఒకవేళ వాక్కారకుడితో కలిస్తే మాత్రం, బుధుడితో కలిస్తే మాత్రం వీళ్ళు ప్రవచనకర్తలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా మోటివేటర్గా నలుగురికి ఈ దిశానిర్దేశం చేస్తూ ఉంటారనమాట చాలామంది. అలాంటి వాళ్ళుగా ఉండే వాళ్ళకి కూడా కేతుగ్రహానికి సంబంధించినవి అనమాట. అయితే వీళ్ళు ఫైనాన్షియల్గా ఎక్కువ ఆశించరు, ఇస్తే తీసుకుంటారు, డిమాండ్ చేయరు. ఎంతో కొంత పారితోషికం ఎంత ఇస్తే అంత తీసుకోవడం. వీళ్ళు మాత్రం కరెక్ట్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, చాలా వరకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. కాబట్టి ఏదో అంటారు కదా, డబ్బులతోనే విలువ. కాబట్టి ఇంట్లో వీళ్ళని కొంచెం ఎగతాళిగా మాట్లాడడం, డబ్బులు తక్కువగా ఉన్నా సరే అనుభవించడం రాదంటాం, లేకపోతే పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయి అందులో కలిసిపోయాడు, సన్యాసిలో కలిసిపోయాడని ఇలా మాటలు పడాల్సి వస్తూ ఉంటుంది. అయినా సరే వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు పనులు చేసుకుంటారు. అలా అని వీళ్ళు వ్యాపారాలు కూడా చేస్తారు. వ్యాపారాలు చేసినా సరే ఆ వ్యాపారంలో అమ్మామా, కొన్నామా, ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటారు. ఏమన్నా మీటింగ్లు ఉన్న అలాంటి వాటిలన్నిటికీ కూడా ఆ కింద ఉన్న ఎగ్జిక్యూటివ్స్ను
చెల్లినో లేకపోతే వాళ్ళ నాన్నో అన్నయ్యనో లేకపోతే తమ్ముడినో లేకపోతే పిల్లలనో వీళ్ళని పంపిస్తారు తప్ప వీళ్ళు మాత్రం ఒంటరిగా ఉండడం, ఏదో ఆలోచించడం, పుస్తకాలు విపరీతంగా చదవడం, ఆ పుస్తకాల్లో ఉన్న వాటిల్లో నిజమెంత అబద్ధమెంత కనుక్కోవాలని ప్రయత్నించడం, రేకి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. కేతువు ఈ వృత్తి ఉద్యోగాలను సూచిస్తాడనమాట. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.